ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 2 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 22 వచనాల వరకు. ఒక దినమున వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను: నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. వ్యాఖ్యానాంశం భద్రతా కంచె. వ్యాఖ్యానాంశం భద్రతా కంచె. వ్యాఖ్యానం: ఈ క్షణము వరకు యెహోవా తన సేవకుడైన యోబు చుట్టూ భద్రతా కంచెను ఉంచాడు అని 10వ వచనంలో చదువుతాం. విశ్వాసులను ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలో నుండి తొలగించి వేయాలని శత్రువు వెలుపల నుండి దాడి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వారి స్వభావం కూడా వారి మీద దాడి చేస్తూ ఉండగా అదృశ్యమైన ఈ కంచె కాపాడుతుంది. ఉదాహరణకు, క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రుల అజమాయిషీ వలన భద్రపరచబడుచు ఉన్నారు. అంతేగాక కూడికలలో వారు వినే బోధల వలన అటువంటి వాటి నుండి కాపాడబడుచున్నారు. గనక వారు బుద్ధిపూర్వకముగా ఈ కంచెను దాటకుండా ఉందురుగాక. ఈ సందర్భంలో ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. సాతానుడు తన కార్యము జరిగించటానికి అనుమతి పొందాడు. ఈ సందర్భంలో లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదివి పోల్చి చూడండి. సాతానుడు తనకు అనుకూలమైన ఒక రోజున తన ద్వేషమునంతయు వెళ్ళగ్రక్కుచు 4 సార్లు వెంటనే యోబు మీద దాడి చేశాడు. ఒక్క క్షణములోనే పితరుడైన యోబు తన సమస్త ఆస్తిని, తన 10 మంది పిల్లలను కూడా పోగొట్టుకొని ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చాడు అని యోబు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో చదువుతాం. ఆ శిథిలాల మధ్య ఉన్న యోబు వాటి వలన చెలించిపోలేదు. ఎందుకంటే యోబు తనకివ్వబడిన మేలుల మీద తాను ఆధారపడి ఉండలేదని, వాటిని అనుగ్రహించిన దేవుని అందే నమ్మిక ఉంచాడని రుజువుపరచబడింది. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా అని అపవాది శోధించాడు. 9వ వచనం చదవండి. అయితే దేవుని కృపను బట్టి వాని మాటలు తప్పు అని యోబు నిరూపించాడు. యోబుకు ఇంకా ఏమి మిగిలి ఉండనప్పటికీ అతడు దేవుని యందు భయభక్తులు కనుపరిచాడు. యోబును గురించి సాతానుడు 11వ వచనంలో అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోయాను అని పలికాడు. యోబుకు కలిగిన సమస్తము అతని యొద్ద నుండి తొలగించబడినప్పటికీ అతడు యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని ఎలుగెత్తి చెప్పాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.